రేపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ఏఐసీసీ ఆఫీసులో ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. రేపు మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. ఏఐసీసీ ఆఫీసులో ఈ సమావేశం నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ఎన్ని గంటలకి రేపు సమావేశం ప్రారంభం కాబోతోంది? సమావేశం ప్రధాన అజెండా ఏంటి? సతీష్, మహారాష్ట్ర ఎన్నికలు తర్వాత కాశ్మీర్ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత జరిగేటటువంటి చాలా కీలకమైనటువంటి భేటీ అని చెప్పవచ్చు. ఏఐసీసీ కార్యాలయంలో రేపు ఒక కీలకమైనటువంటి కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఢిల్లీకి రానున్నారు. మంత్రి దామోదర్ నరసింహారావు గారితో కలిసి ఇక్కడికి ఢిల్లీకి రానున్నారు. అయితే ఈ మొత్తం ఓవరాల్గా ఏఐసీసీ కార్యాలయంలో జరిగేటటువంటి రేపు కీలక భేటీలో దాదాపు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, జార్ఖండ్ ఎన్నికల తర్వాత జరిగేటటువంటి భేటీ అని చెప్పవచ్చు. మహారాష్ట్రలో అంటే ఖచ్చితంగా మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి గెలుపు ఖచ్చితం అవుతుంది అన్నటువంటి ఒక భరోసాతో ఉన్నటువంటి పార్టీకి దాదాపు కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేసి కేవలం అక్కడ 16 స్థానాల్లో మాత్రమే విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వైఫల్యం చెందుతుంది, కార్యకర్తలందరూ కూడా చాలా జోష్తో పనిచేశారు అన్నటువంటి పూర్తి నివేదికలతో, అంటే కాంగ్రెస్ తెలంగాణ నుంచి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నారో వారి ముఖ్యమంత్రులందరూ కూడా కీలకంగా నివేదికలు తీసుకుని రేపు సమావేశంలో మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ సమావేశం జరగనుంది. అయితే ముఖ్యంగా ఏదైతే సమావేశం జరుగుతుందో ముఖ్యంగా అజెండా మాత్రము అంటే చాలాసార్లు ఓటమి, అంటే గెలుపు దాకా వెళ్ళి ఓటమి అంచులు, అంటే ఓటమిని చవిచూస్తుంది కాంగ్రెస్ పార్టీ. అటు హర్యానాలో కానీ, ఇటు మహారాష్ట్రలో కానీ, జార్ఖండ్లో విజయం సాధించింది. అయితే రేపు జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి ఏఐసీసీ కార్యాలయానికి సిడబ్ల్యూసీ సమావేశానికి రానున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో మాత్రము ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల్లో ఆదానికి సంబంధించినటువంటి ఇష్యూ కానీ అంటే రానున్నటువంటి దాదాపు 25 రోజుల పాటు జరిగేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి ఏదైతే ఊహ్యరచన ఉందో అదంతా కూడా చాలా రేపు కీలకంగా ఈ సమావేశంలో వేడిగా మాత్రం చర్చలు జరుగుతుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగించడం, అక్కడ దాదాపు ఏఐసీసీ ప్రత్యేకంగా 11 మందిని తెలంగాణ నుంచి కూడా నియమించింది. ఎందుకంటే తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండేటటువంటి మహారాష్ట్ర ప్రాంతం కాబట్టి తెలుగు వారికి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులకు దాదాపు 11 మందికి బాధ్యతను అప్పగించడము, అక్కడ మహారాష్ట్ర అధికారంలోకి రాకపోవడం అన్నది కూడా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. అయితే ఈ మొత్తం ఓవరాల్గా ఏదైతే రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో ఎందుకు ఓటమి, అంటే గెలుపు దాకా వెళ్ళి అక్కడ విజయ్ దుందబి, అంటే విజయం ఎందుకు సాధిస్తలేదన్న దానిపై చాలా కార్యకర్తల నుంచి కూడా పూర్తి నివేదికలు తెప్పించి ఇక్కడ ఈ సమావేశంలో చర్చించున్నారు. మరొకసారి ఇక్కడ తెలంగాణకు సంబంధించింది దాదాపు క్యాబినెట్ విస్తరణ దాదాపు సంవత్సరం పూర్తి కావస్తుంది. తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయి కూడా, అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే గత కొన్ని నెలలుగా ఊరిస్తున్నటువంటి క్యాబినెట్ భర్తీ దివాళీ తర్వాత మరి కొన్ని రోజుల్లో మళ్ళీ పూర్తి చేస్తాము అన్నటువంటి సమాచారం ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి రావడము, పెద్దలతో సమావేశం కావడము, వెళ్ళడము, ఇదంతా కూడా దాదాపు 3-4 నెలల నుంచి కూడా ఇదే జరుగుతుంది. అయితే రేపు జరిగేటటువంటి సమావేశంలో ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దామోదర్ నరసింహ కూడా ఇక్కడికి, మంత్రి గారు ఇక్కడ కూడా ఆయనతో పాటు కూడా రానున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రేపు జరిగేటటువంటి మహారాష్ట్ర వైఫల్యానికి కారణాలు ఏంటి అనేది ఒకవైపు, పార్లమెంటులో రానున్నటువంటి 25 రోజుల్లో ఏదైతే సమావేశాలు జరుగుతుందో
ఆ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహరచన మాత్రం ఇక్కడ కీలకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఈ రోజే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలతో పాటు తర్వాత ముఖ్య కార్యకర్తలతో కూడా ఈ భేటీ జరగనుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ ఏదైతే కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 2:30కు జరిగేటటువంటి సిడబ్ల్యూసీ సమావేశం చాలా వేడిగా జరగనున్నది. మొత్తం ఎన్నికల తర్వాత జరిగేటటువంటి మొదటి సమావేశం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.